హాయ్ వియర్స్. డెంగ్యూ సోకినప్పుడు ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుందని మీకు తెలుసా? మరి ప్లేట్లెట్ సంఖ్య పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. డెంగ్యూ జ్వరం వచ్చిన కొంతమందిలో ప్లేట్లెట్స్ పడిపోతుంటాయి. సాధారణ ప్లేట్లెట్ కౌంట్ 1 మైక్రోలీటర్ రక్తంలో 1,50,000 నుండి 4.5 లక్షల వరకు ఉంటాయి. ప్లేట్లెట్ సంఖ్య మైక్రోలీటర్కు 1,50,000 కంటే తక్కువగా ఉంటే దానిని లెస్ ప్లేట్లెట్ కౌంట్ లేదా థ్రోంబోసైటోపెనియా అంటారు. ప్లేట్లెట్స్ రక్తం గడ్డకట్టడం మరియు గాయం నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తక్కువ ప్లేట్లెట్స్ అధిక రక్తస్రావంకు దారితీస్తుంది. అంటే ముక్కు నుండి రక్తం కారడం, దెబ్బ తగిలిన తరువాత ఎక్కువసేపు రక్తస్రావం కావడం లాంటివి జరగవచ్చు. డెంగ్యూ వచ్చినప్పుడు మందులతో పాటు కొన్ని రకాల పండ్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ప్లేట్లెట్స్ సంఖ్యను పెంచుకోవచ్చు. ప్లేట్లెట్స్ స్థాయిలను పెంచడంలో సహాయపడే ఆహారాలేమిటో ఇప్పుడు చూద్దాం. బొప్పాయి పండు మరియు బొప్పాయి ఆకురసం. బొప్పాయి ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిని రసంలాగా తీసుకోవడం వల్ల 24 గంటల్లోనే ప్లేట్లెట్స్ పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ఆకు రుచి మాత్రం కాస్త చేదుగానే ఉంటుంది. బొప్పాయి పండు కూడా ప్లేట్లెట్స్ పెరుగుదలకు మంచిదే. డెంగ్యూ ఆడదోమల వల్ల సంక్రమిస్తుందా లేదా మగదోమల వల్ల సంక్రమిస్తుందా తెలిస్తే కమెంట్ చేయండి. ఇక గోధుమ గడ్డి జ్యూస్. గోధుమ గ్రాస్ను తరచుగా రసంలాగా తీసుకుంటే అందులో ఉండే క్లోరోఫిల్ ప్లేట్లెట్స్ పెరగడంలో సహాయపడుతుంది. కాబట్టి ఈ గడ్డిని రసంగా చేసుకుని అందులో కాస్త నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ సులభంగా పెరుగుతుంది. విటమిన్ B12 అధికంగా ఉండే ఆహారం. విటమిన్ B12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కీలకం. ప్లేట్లెట్స్ ఉత్పత్తికి పరోక్షంగా విటమిన్ B12 మద్దతు ఇస్తుంది. విటమిన్ B12 మాంసం, చేపలు, గుడ్లు మరియు పాల వంటి జంతు ఉత్పత్తులలో లభిస్తుంది. కాబట్టి వీటిని అధికంగా తీసుకోండి. డెంగ్యూ దోమలు పగటిపూట కుడతాయా, రాత్రులు కుడతాయా తెలిస్తే కమెంట్ చేయండి. విటమిన్ B9 అంటే ఫోలేట్ అధికంగా ఉండే ఆహారాలు. ప్లేట్లెట్స్ సహా కొత్త కణాలను ఉత్పత్తి చేయడానికి ఈ విటమిన్ అవసరం. ఫోలేట్ అధికంగా ఆకుకూరలు, చిక్కులలో లభిస్తుంది. ఇక విటమిన్ C అధికంగా ఉండే ఆహారాలు. మీకు ప్లేట్లెట్స్ కౌంట్ బాగా తగ్గినప్పుడు వీటిని డైట్లో ఖచ్చితంగా చేర్చుకోండి. విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం ఇన్ఫెక్షన్ నుండి తొందరగా కోలుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. విటమిన్ C నిమ్మ, బత్తాయి, కమలాఫలం, కివి, ఉసిరి పండ్లలో లభిస్తుంది. ఇక దానిమ్మ పండులో విటమిన్ C, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియంలు సమృద్ధిగా ఉంటాయి. ఇది ప్లేట్లెట్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ K అధికంగా ఉండే ఆహారాలు. విటమిన్ K ఉన్న ఫుడ్స్ కూడా ప్లేట్లెట్ సంఖ్యని పెంచుతాయి. విటమిన్ K రక్తం గడ్డకట్టడానికి కూడా తోడ్పడుతుంది. విటమిన్ K ఉండే గుడ్లు, లివర్, మాంసం లాంటి ఫుడ్స్ తీసుకోండి. అలాగే బ్రోకలీ మరియు క్యాబేజీలలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ K కలిగి ఉండటం వల్ల ప్లేట్లెట్ స్థాయిలను పెంచడంలో ఉపయోగపడతాయి. బచ్చల కూరలో కూడా విటమిన్ K సమృద్ధిగా ఉంటుంది. ఇక విటమిన్ A అధికంగా ఉండే ఆహారాలు. విటమిన్ A కణాల పెరుగుదల మరియు ఎముక మధ్య ఆరోగ్యానికి అవసరం. విటమిన్ A ప్లేట్లెట్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. క్యారెట్స్, చిలకడదుంపలు మరియు ఆకుకూరల వంటి ఆహారాలలో విటమిన్ A లభిస్తుంది. గుమ్మడికాయలలో విటమిన్ A అధికంగా ఉంటుంది. విటమిన్ A, C, B కాంప్లెక్స్, ఐరన్ అధికంగా ఉండే బీట్రూట్ కూడా ప్లేట్లెట్స్ ఉత్పత్తిలో సహాయపడడానికి ప్రసిద్ధి చెందింది. ఇక ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు. హిమోగ్లోబిన్ మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఐరన్ చాలా అవసరం. ఐరన్ పరోక్షంగా ప్లేట్లెట్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఐరన్ ఎక్కువగా ఎర్ర మాంసం, చికెన్, చేపలు, చిక్కులలో లభిస్తుంది. ఎండు ద్రాక్ష, ఆప్రికాట్, ఎండు ఖర్జూరం లాంటి డ్రై ఫ్రూట్స్లో కూడా లభిస్తుంది. అసలు డెంగ్యూని నివారించడానికి మెడిసిన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ ఉన్నాయా తెలిస్తే కమెంట్ చేయండి. జింక్ అధికంగా ఉండే ఆహారం. మాంసం, షెల్ఫిష్, చిక్కులలో జింక్ అధికంగా ఉంటుంది. ఇక చివరిగా ప్రోటీన్ ఫుడ్. ప్లేట్లెట్ సహా అన్ని రక్త కణాల ఉత్పత్తికి ప్రోటీన్స్ చాలా అవసరం. మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, చిక్కులు వంటి వాటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. సో ప్లేట్లెట్స్ పెరగడానికి మీకు తెలిసిన హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. If you enjoyed this video, don't forget to subscribe to our channel for more content like this.